Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. హరియర్ విరమలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ వీక్ రన్ ని కంప్లీట్ చేసుకోగా ప్రీమియర్స్ తో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టిన ఈ ఫిల్మ్ డే 1 నుంచే ఎక్స్పెక్టేషన్స్ ని అందుకోవడంలో ఫెయిల్ అవుతూ రాగా డే 2 నే పాతాళంలోకి పడిపోయింది. ఇక డే 6 కు వచ్చేసరికి డెఫిసిట్ లని కూడా చూసిన ఈ సినిమా డే 7 వరల్డ్ గా కోటి గ్రాస్ అందుకోవడంలో కూడా ఫెయిల్ అవుతూ ఓవరాల్ గా డిజాస్టర్ వర్డిక్ వైపు దూసుకుపోతుంది. దాంతో ఫస్ట్ వీక్ కలెక్షన్స్ అయితే అక్కడక్కడ బానే ఉన్నా దాంతో ఫస్ట్ వీక్ నెంబర్స్ పవన్ కళ్యాణ్ లాస్ట్ 3 మూవీస్ తో కంపేర్ చేస్తే అక్కడక్కడ బెటర్ గానే ఉన్నా చాలా చోట్ల మాత్రం భీమ్లా నాయక్ అండ్ బ్రో సినిమాల కంటే కూడా తక్కువగా ఉంది. సో వీరమల్లు ఫస్ట్ వీక్ కలెక్షన్స్ తో పాటు సేమ్ టైం ఫస్ట్ వీక్ భీమ్లా నాయక్ అండ్ బ్రో సినిమాలు ఎంత కలెక్ట్ చేశాయో కంపేర్ చేస్తూ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజీని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా నైజాం విషయానికి వస్తే ఫస్ట్ వీక్ కెరియర్ వీరమల్లు 18.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగా బ్రో మూవీ ఫ్లాప్ టాక్ తో కూడా దీనికంటే పెద్ద నెంబర్ పెట్టింది. ఆ మూవీ 19.7 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ వీరమల్లు కంటే కోటి మధ్యంలో ఉండడం విశేషం. ఇక భీమ్లా నాయక్ అయితే ఫస్ట్ వీక్ 34 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ నాన్ బాహుబలి 2 రికార్డ్ పెట్టగా నెక్స్ట్ డే వచ్చిన కలెక్షన్స్ తో బ్రేక్ ఇన్ మార్క్ కూడా అందుకుంది ఈ ఫిల్మ్. ఇక సీడెడ్ విషయానికి వస్తే ఇక్కడ భీమ్లా నాయక్ సాలీ నెంబర్స్ పెట్టింది. ఫస్ట్ వీకే 10 కోట్ల పైన షేర్ ని కలెక్ట్ చేస్తూ ఫస్ట్ వీక్ టాప్ నంబర్స్ పెట్టిన సినిమాల లిస్ట్ లోకి చేరగా హరియర్ వీరమల్లు 7.95 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ సెకండ్ ప్లేస్ లో, బ్రో సినిమా 6.5 కోట్ల షేర్ తో థర్డ్ ప్లేస్ లో అయితే ఉన్నాయి. ఇక ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఇక్కడ హరియర్ వీరమల్లు కాస్త ఎడ్జ్లో ఉందని చెప్పొచ్చు. ఫస్ట్ వీక్ 7.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగా భీమ్లా నాయక్ 6.9 కోట్ల షేర్ తో సెకండ్ ప్లేస్ లో, 6.5 కోట్ల షేర్ తో బ్రో మూవీ థర్డ్ ప్లేస్ లో అయితే ఉన్నాయి. ఇక గుంటూరు కృష్ణ ఈ 2 చోట్ల హరియర్ వీరమల్లు డామినేటింగ్ గా ఉండగా సెకండ్ ప్లేస్ లో భీమ్లా నాయక్, థర్డ్ ప్లేస్ లో బ్రో సినిమాలు అయితే కంటిన్యూ అవుతున్నాయి. ఇక టెరిటరీ వైస్ చూసుకుంటే హరియర్ వీరమల్లు ఫస్ట్ వీక్ ఈస్ట్ లో 5.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగా వెస్ట్ లో 4.4 కోట్లు, గుంటూరులో 5.4 కోట్లు, కృష్ణలో 4.7 కోట్లు అండ్ నెల్లూరులో 1.9 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ కోస్టల్ ఆంధ్రలో ఫస్ట్ వీక్ కలెక్ట్ చేసిన షేర్ 29.5 కోట్లకి చేరుకోగా సేమ్ టైం భీమ్లా నాయక్ 27.18 కోట్ల షేర్ తో సెకండ్ ప్లేస్ లో, బ్రో మూవీ 24.4 కోట్ల షేర్ తో థర్డ్ ప్లేస్ లో అయితే ఉన్నాయి. అలా హరియర్ వీరమల్లు ఫస్ట్ వీక్ తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 56.2 కోట్ల రేంజ్ లో ఉండగా ఇక్కడ భీమ్లా నాయక్ ఎడ్జ్లో ఉందని చెప్పొచ్చు. ఏకంగా ఫస్ట్ వీక్ 70 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేస్తూ పవర్ స్టార్ కెరీర్ లోనే టాప్ ప్లేస్ లో ఉండగా బ్రో మూవీ 50.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ తర్వాత ప్లేస్ లో అయితే ఉంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా చూసుకుంటే భీమ్లా నాయక్ 7.6 కోట్ల షేర్ తో టాప్ ప్లేస్ లో ఉండగా 5.7 కోట్ల షేర్ తో బ్రో మూవీ సెకండ్ ప్లేస్ లో, 4.9 కోట్ల షేర్ తో హరియర్ వీరమల్లు థర్డ్ ప్లేస్ లో అయితే ఉన్నాయి. డబ్బింగ్ వర్షన్స్ పరంగానే కాకుండా తెలుగు వర్షన్ పరంగా కూడా అవుటర్ స్టేట్స్ లో దెబ్బ కొట్టింది వీరమల్లు ఫిల్మ్. ఇక ఓవర్సీస్ చూసుకుంటే భీమ్లా నాయక్ ఫస్ట్ వీక్ లోనే 11.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ జరిగిన బిజినెస్ పైన 2.5 కోట్ల ప్రాఫిట్ ని తీసుకురాగా బ్రో మూవీ 6.8 కోట్ల షేర్ తో సెకండ్ ప్లేస్ లో, హరియర్ వీరమల్లు 6.2 కోట్ల షేర్ తో థర్డ్ ప్లేస్ లో అయితే ఉన్నాయి. ఇక వరల్డ్ వైడ్ గా చూసుకుంటే భీమ్లా నాయక్ ఫస్ట్ వీక్ 90 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేస్తూ పవన్ కళ్యాణ్ కెరీర్ లో నెంబర్ 1 ఓపెనర్ గా ఉండగా హరియర్ వీరమల్లు 67.5 కోట్ల షేర్ అండ్ బ్రో సినిమా 63.2 కోట్ల షేర్ తో థర్డ్ ప్లేస్ లో అయితే ఉన్నాయి. సో ఎలా చూసినా భీమ్లా నాయక్ కేపీటీజీ కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ మొత్తం మీద టాప్ ప్లేస్ లో కంటిన్యూ అవుతుంది. ఇక తర్వాతి ప్లేస్ లో కొన్ని చోట్ల బ్రో మూవీ ఉండగా కొన్ని చోట్ల హరియర్ వీరమల్లు అయితే కంటిన్యూ అవుతుంది. ఎంత టికెట్ హైక్స్ తో పాన్ ఇండియా మూవీతో కూడా ఈ రేంజ్ నెంబర్స్ అంటే ఎవరు కూడా గెస్ చేసి ఉన్నారు. చూడాలి ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది హరియర్ వీరమల్లు, బ్రో అండ్ భీమ్లా నాయక్ ఫస్ట్ వీక్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఓజీకి టాక్ వస్తే డే 1 ఫుల్ రన్ ఎంత నెంబర్ పెడతాయి అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.